ఆనంద్, అమ్మా, ఈ సిగ్గులేని ఆడపిల్లల్ని వెంటనే ఇళ్లకు వెళ్ళిపోమని చెప్పు. సుచిత్ర, వాళ్ళ పేరెంట్స్ కి లేని బాధ మనకెందుకు? వారెడితే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తారో ఏమో. మీరు లోపలికి వెళ్ళండి. ఆనంద్ తీసుకెళ్ళి. అత్తయ్య, మీరిలా వాడిని వెనకేసుకురావడం నాకు నచ్చటం లేదు. Girls, I'll catch you later. Go. ఎంజాయ్ చేద్దామన్నావు కదా. Not now. Bye. Go, 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 go. Go, baby. ఆనంద్, అమ్మా, వెళ్ళి వాళ్ళని క్యాబుల్లో పంపించు. అలాగేనమ్మా. అనే అనే I'm steady. నువ్వు వెళ్ళన్నయ్య, నేను చూసుకుంటాను. Okay, go. Go. Now. భోంచేస్తారండి. ఇప్పుడు అవసరమా? సుచిత్ర, నువ్వు అరిచినందుకు ఎవరు తినకుండా వెళ్ళిపోయారు. మీరు గారాబం చేయకపోయింటే 8 గంటలకే తినేవాడు, అది కూడా ఇంట్లోనే. అత్తయ్య, ఇంకో 2 ఇడ్లీలు తినండి అత్తయ్య. ఎందుకు? మా అత్త బాగా తిని బలిసింది అని చెప్పుకోవడానికా? నాకేమవుతో నువ్వు తినవే. నువ్వు తిను. నానమ్మ, డైటింగ్ చేస్తున్నా నానమ్మ, మళ్ళీ వేస్తావెందుకు? కొంపలో దరిద్రం కడుపుకెందుకే? సిగ్గు లేకుండా తిను. తులసి, వసుంధర తిందా? లేదండి. అమ్మా వసు, చెప్పమ్మా. టిఫిన్ చేద్దు గాని రామ్మా. రేపొద్దున నీకు టిఫిన్ కట్టు. నేనిప్పుడు తింటే నానమ్మ నన్ను తినేస్తుంది. అమ్మో, అస్సలొద్దు. పలకవేంటమ్మా? చిలక పలుకులు ఎక్కడ వినిపిస్తాయి? అమ్మా వసు, టిఫిన్ చేద్దుగారా? నాన్న, నేను తర్వాత తింటాను. తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్ ఫోన్ చేసిందని తినకుండా వెళ్ళిపోతావు. రామ్మా. వసుంధరా. నానమ్మ, ఎలా పిలవాలరా? ఏంటే వసు, నీ కన్న తల్లి నా కొడుకు టిఫిన్ చెయ్యమని నీ చిట్టి గడ్డం పట్టుకొని బతిమలాడాలా? వచ్చి తినొచ్చుగా. కూర్చోవసు. మీ అమ్మ తినమ్మ బంగారం కాదు బుజ్జి కాదు అని నోట్లో కుక్కాలని చూసిందనుకో, దాని కొంగు అదే నోట్లో కుక్కోవాల్సి వస్తుంది. వద్దమ్మా, నాకు ఆకలిస్తే తినేదాన్ని కదా. అక్క, ముష్టి సంత వచ్చేసారు బాబోయ్. పిల్లల్ని అలా అంటారమ్మా? రే, పెద్దల శాపనార్థాలు చిన్నపిల్లలకి దీవెనలేరా? ఏమిటో జనాలు అలా వాగేస్తుంటారంతే. అమ్మా, డాన్స్ క్లాస్ అయ్యాక తింటానులే. ఏయ్, పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లవే, పద్ధతులు నేర్చుకో. వచ్చి ప్లేట్ది.
తీ. వసు అమ్మ వసు ఏయ్, పోండి బయటికి. వసు ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా. కళ్ళెక్కడ పెట్టుకొని నడుస్తున్నావే? ఎందుకంత కంగారు? కాస్త కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. జాగ్రత్త. దెబ్బేమీ తగలేదు కదమ్మా. లేదు నాన్న. వసు నేను తీస్తానులేమ్మా, నువ్వు వెళ్ళు. పర్లేదు. నువ్వు వెళ్ళమ్మా. నాతోనే పెట్టుకుంటావా? ఆ కోతుల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర గెంతించకంటే విరదు కదా. ఇందాక నేల ఖర్చుకోపోయింది, ఇప్పుడు నాలే ఖర్చుకునేలా చెయ్యకపోతే ఈ కాంతం అంటే ఎలా తెలుస్తుంది? మెనువులు వీటితో నీ పని అయిందే ఈరోజు. అక్క నిన్ను ఆ ముసలి రాక్షసి ఏడిపిస్తుంది కదా. లేదు, నేనే పడిపోయాను. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారక్క. నీలాంటి వాళ్ళు పుడితే అంతకన్నా సంతోషమా? నంగనాచివే. వసు, ఏంటి? నాన్నమ్మ నాకు టిఫిన్ ఎక్కువ పెట్టేసింది. త్వరగా అరగాలంటే ఈ పూట పిల్లలకి నేనే డాన్స్ ప్రాక్టీస్ చేయించాలి. అలెక్య, నానమ్మ చూస్తే తిడుతుంది. నేను చెప్పుకుంటాలే. అవిటివ్వు. ఇవ్వు. అలెక్కి నేర్పిస్తుంది. చక్కగా నేర్చుకోండి. నేను వెళ్ళి అటెండెన్స్ పుస్తకం తెస్తాను. అలాగే అక్క. మొదలైంది ఆట. గజ్జల చప్పుడైతే వినిపిస్తోంది గాని ఇంకా దాని గావు కేకలు వినిపించట్లేదేంటి చెవులకి? అమ్మో అమ్మో అమ్మో, అది నా మనవరాలు గొంతులా ఉంది. చచ్చర్ర దేవుడోయ్. అమ్మో అమ్మో అమ్మో.
ఏమైందక్క? అమ్మా అమ్మో, నా ముద్దులు మనవరాలు పడిపోయిందిరా బాబోయ్. ఏయ్, జరగండి, జరగండి. పోనీ. అయ్యో ఏమిటమ్మా అలా పడిపోయావు? ఏ పింజారితో ఇక్కడ మినుములేసింది నానమ్మ. దాని పూస జారిపోను. అమ్మమ్మమ్మమ్మ, అలా తిట్టకూడదే, పొరపాటున అలా పడిపోయి ఉంటాయి అంతే. వేసినోళ్ళు మంచని పడి చావాలి నానమ్మ. నువ్వు మంచిదని కదమ్మా, అలా తిడితే మనకే తగులుతాయి. మన లోపలికి వెళ్ళి తిట్టుకుందామే రమ్మా. నాకేం తగలేదులే, అలా ఎలా పడ్డావే అసలు? దా, అబ్బా. అమ్మా లేక్యా? ఏమైందమ్మా? ఏయ్, పక్క తప్పండి, వచ్చిదానికి ఎదురు. మెల్లగా, రమ్మా. నేను దాన్ని చూసుకుంటానే. ఏమైందమ్మా? తెలీదమ్మా. ఏమైంది? డాన్స్ చేసే ప్లేస్ లో ఎవరో మిన్ములేశారక్క, అందుకే అక్క జారి పడింది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. కిక్ ఇచ్చే స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. మీకు అందరికి అదే తీసుకురా. మామా, ఈ గ్యాప్ లో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? ట్రూత్ అనేది నా లైఫ్ లో లేదు, సో డేర్ అండ్ డాష్. ఓకే, ఇది ఛాలెంజ్ అంటే. వెయిటర్, 1 empty బాటిల్. ఓకే 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 ఓకే. నువ్వే డేర్ చేయాలి మామా, చెప్పేం చేస్తావు? ఎస్, ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఫ్లవర్ పాట్ ని ఏ అమ్మాయి అయితే ఫస్ట్ క్రాస్ చేసి వస్తుందో ఆ అమ్మాయిని నేను డేట్కి తీసుకెళ్తాను. ఏయ్, ఏంటి ఇంకా కూర్చున్నావు? దిగా. నానమ్మ, లోపలికెళ్ళి ఆయనకి సారీ చెప్తాం పద. నువ్వు నోరు మూసుకుని ఉండవే. ఇప్పటిదాకా మనం అంటే పారిపోయేలా చేసి ఇప్పుడెళ్ళి సారీ అనంటే తిట్టు తిట్టకుండా పంపిస్తారు. అప్పుడు ఆ కాకరలేంటి కోడలు ఎలా అవుతావే? మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కిడ్నాప్ చెయ్యాలే. నానమ్మ, ఇప్పుడు కిడ్నాప్ అంటే ఎత్తుకెళ్లడమే కదా? అబ్బా, కిడ్నాప్ అంటే ఎత్తుకెళ్ళిపోవడం కాదే, ఆనంద్ బాబుని ఏకాంతంగా కలిసి మనసు దోచుకోవడమే. నాకిప్పుడు కొంచెం అర్థమైంది. ముందు ముందు ఇంకా అర్థం అవుతుంది. రేపు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఆఫీస్ లో ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. నిమ్మరసం, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ 200 మందికి సరిపడేట్టు ఉన్నాయి. అవెందుకు మూర్తి గారు? ఎండలో వస్తారు కదా సార్, వడదెబ్బ తగలకుండా ఉండడానికి. అయితే బెల్లం పానకం కూడా రెడీ చేయించకపోయారా? అలాగే సార్, నోట్ చేసుకుంటాను. మీకు చాదస్తం బాగా పెరిగిపోయింది మూర్తి గారు. అలా అంటారేంటి సార్? లేకపోతే మనకి తాగడానికి మంచినీళ్లు, పనిచేయడానికి మంచి వాళ్ళు ఉంటే చాలు. అలాగే సార్. ఏమైంది సార్, కాలు పట్టేసిందా? పట్టేసుకునేలా ఉంది మూర్తి గారు. మాటలతో విరుచుకుపడే ఐరావతం వచ్చింది. ఐరావతమా? ఎక్కడ సార్? చూడాలని ఎప్పటి నుంచో కోరిక సార్. ధాన్యం పెట్టి దండం పెట్టుకుంటాను సార్. అబ్బా మూర్తి గారు, ముందు మీరు కారెక్కండి. ముందా వెనక సార్? అబ్బా, వెనకాల తగలడండి. అలాగే.
మీ పక్కన నేను ఎప్పుడన్నా కూర్చున్నానా? మీరేమన్నా నా పెళ్ళమ్మా రంకుముగుడా? ముందా డ్రైవర్ని పిలవండి. ఆ, ఏ డ్రైవర్, మీరు ఓ పట్టాన అర్థం కాదు సార్. అలా అని ఇప్పుడు నన్ను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళకండి, ఆఫీస్కి తీసుకుపోండి. ఆ, ఆ, పోవయ్యా. నానమ్మ నానమ్మ కారుస్తుంది కారుస్తుంది. అదేమిటే ఎవడో పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఆనంద్ బాబు లేడేంటి? ఆ, ఏ, ఏ, తెల్లపాయి ఇలారా ఇలారా ఇలారా. ఏంటండి? బాబు, ఆనంద్ బాబు ఇంట్లోనే ఉన్నారా? ఇప్పుడే కదండి కారులో ఆఫీస్కి వెళ్ళారు. మరి మాకు కనబడలేదే. అంత పొడుగు మనిషి కనబడకపోవడం ఏంటండి బాబు? బానే ఉన్నావులేవు. నానమ్మ, ఒకవేళ వెనక సీట్లో పడుకొని వెళ్ళుంటారా? పద ఆఫీస్కి వెళ్ళి చూద్దాం. ఒరే బండి తీరా గురునాథం. ఎస్, ఆ ఫ్లవర్ బొకే అమ్మాయితోనే నేను డేటింగ్ చేస్తాను. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నీతో కొంచెం పని ఉంది. అయితే? అది నాతో కలిసి పని చేస్తావా అని అడుగుతున్నాను. పాడి పనులు తప్ప మంచి పనులు కూడా చేస్తావా నువ్వు? వంశీ, నీ పేర్లోనే షీ ఉంది కానీ ఈ షీ లేదా? ఈ కాకర్ల వంశీకృష్ణకి ఓటమి అంటే తెలీదు. ఆ ఫ్లవర్స్ ని వాటిని పట్టుకున్న అమ్మాయిని రాత్రి 10ంటికి నా గెస్ట్ హౌస్ లో చూస్తారు.